హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అండి నేను హయాన్ని వదిలేసి షాపింగ్ వెళ్ళడము. సో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా బాగా సతాయించాడనమాట. అసలు నిద్రపోకుండా చాలా విసిగిచ్చాడు. టైం 4 అయిపోయింది. సరే, వేరే మేడం ఇక్కడ పరిచయం అయ్యారనమాట. సో బాగా క్లోజ్ అయిపోయారు. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇలా అంటే డ్రెస్సెస్ అన్ని కూడా ఇంట్లోనే సేల్ చేస్తున్నారని చెప్పి కాల్ చేశారు. సో డ్రెస్సెస్ అంటే మహా పిచ్చి అనమాట నాకు. అందులో ఇంకా ఒక సెకండ్ కూడా ఆగలేకపోయాను. ఇంకా వెంటనే వీడిని 4:30 ఆ టైంకి నిద్రపిచ్చేసి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా చూసి మంచివి అంతా సెట్స్ కొన్ని, టాప్స్ కొన్ని అంటే నాకు సెట్ అయ్యేటివి తెచ్చుకున్నాను అనమాట. బట్ ఆల్రెడీ స్టాక్ అయిపోయింది. కొత్త స్టాక్ వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పింది. సో ఉన్న వాటిల్లోనే నేను చాలా టైం తీసుకొని స్లోగా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం అండి హయాన్ పుట్టిన తర్వాత నేను వాడిని వదిలేసి ఇన్ని అవర్స్ నేను షాపింగ్కి వెళ్ళడము. సో అక్కడ ఉన్నానే కానీ నాకు లోకమంతా వీడి దగ్గరే ఉండింది అనమాట. నిద్ర లేచాడేమో, ఏడుస్తున్నాడేమో, ఆకలి అవుతుందేమో, ఇలా ఏవేవో థింకింగ్స్ అనమాట. బట్ ఇంకా వెళ్ళాను కదా, ఇంకా నిదానంగా తీసుకొని వద్దామని చెప్పి కొంచెం లేట్గానే వచ్చానండి. 5కి అలా వెళ్ళిపోయాను. నైట్ 8 అయింది అనుకుంటా అనమాట. 8, 7:30 అయిపోయింది అనమాట. సో ఇంకా తీసుకొని వచ్చి వీడియో చేస్తున్నాను. సో చూపిస్తానండి ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేసి. సో ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. కానీ అనుకుంటాం కానీ పిల్లల్ని వదిలేసి షాపింగ్ వెళ్తే చాలా టెన్షన్గా ఉంటుంది కదా. అందుకని మ్యాక్సిమం హయాన్ని తీసుకొని వెళ్తానండి, వదిలిపెట్టను. సో ఇంక ఇవాళ నిద్రపిచ్చేసి వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ టైం అనుకోండి నేను వెళ్ళడం వాడిని వదిలేసి. అంటే ఇంతసేపు వెళ్ళింటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఓకే కానీ, బట్ ఇంత టైం తీసుకోవడం ఫస్ట్ టైం. ఇవేనండి సెలెక్ట్ చేసి ఎంత టైం తీసుకున్నాను అసలు దొరకలేదండి. అన్ని వెతికి తీసుకున్నాను అనమాట. సో చూపిస్తాను. ఫస్ట్ అయితే సెట్స్ చూపిస్తాను, వాటి కాస్ట్ కూడా చెప్తాను, తెలిసింది చెప్పేస్తాను. సో ఇది టాప్ అండి. సో ఇది గ్రీనే కదా, ఏం కలర్? బ్లూ కదా. బ్లూ కలర్. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఫుల్ సెట్ అనమాట. యాక్చువల్లీ దుపట్టా నచ్చిందండి నాకు. కోటా దుపట్టా వచ్చింది. సో ఇది ప్యాంట్ వచ్చింది అనమాట. ఇది ప్యాంటు, ఇది వచ్చేసి టాప్. సో ఇది ఫుల్ సెట్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1350 పడిందండి మనకి. సో ఇది యాక్చువల్లీ నేను అజియోలో కూడా చూశాను, కాస్ట్ ఎక్కువే ఉంది. బట్ 1350 అంటే నాకు 100 డిస్కౌంట్ ఇచ్చింది ఆ సిస్టరు. సో 1250, 1250 పడిందండి ఇది. ఇంకొకటి అనమాట, ఇది కూడా అజియోలో ఉందండి, నేను చూశాను. బట్ స్టాక్ అవుట్. సో అందుకని స్టాక్ అవుట్ అయినవి మనకి ఎంఆర్పీనే చూపిస్తాయి అనమాట, డిస్కౌంట్ ప్రైస్ చూపించవు. సో ఇది ఎంత అనేది తెలీదు, బట్ ఇది ఒక్కటి అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే నేను మీడియం సైజ్ తీసుకుంటాను, ఇది ఎక్సెల్ అనమాట. సరే ఆల్టరేషన్ చేద్దాంలే, బాగా నచ్చిందని చెప్పి తీసేసుకున్నాను. ఇది టాప్. ఇది ప్యాంట్ కూడా చాలా బాగా వచ్చిందండి. కింద లేస్ ఇచ్చారనమాట, బాటమ్కి కింద లేస్ ఇచ్చారు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. చున్నీ అయితే కాటను. సో మ్యాక్సిమం నేను చున్నీని చూసి నేను డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 1450 అనమాట. సో మనకి 1350 అంటే 1350కి ఇచ్చారు ఇది. సో బాగా నచ్చాయని ఇంకా తీసుకున్నానండి. వెళ్ళాను కదా ఎలాగో అని చెప్పి తీసేసుకున్నాను. ఇంక ఇది కూడా ఫుల్ సెట్ అనమాట. బట్ దుపట్టా రాలేదు, జస్ట్ టాప్ బాటమ్ వచ్చిందనమాట. ఇది కూడా ఉందండి అజియోలో, కాకపోతే స్టాక్ అవుట్. ఇది 1200 అంటే మనకి 1100 పడింది. సో ఇంకొకటి వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి నాకు ఇష్టమైన కలర్, మై ఫేవరెట్ కలర్ అనమాట, రాణి పింక్. సో ఇది 999 అండి, బట్ మనకి 900కి వచ్చింది. ఇది అంతే అండి బాటము. అండ్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా వచ్చిందనమాట. సో ప్యాంట్ వచ్చేసి ఇదేమంటారు, పలాజో సెట్ అనమాట. ఇది పలాజో వచ్చింది ప్యాంటు, చాలా లూజ్ వచ్చింది. సరే బాగుంది కదా, కలర్ నచ్చింది, తీసేసుకున్నాను. యాక్చువల్లీ ఇది చూపించలేదు కదా మీకు, మళ్ళీ అన్ని ఫోల్డ్ చేసుకోవాలి. నా కోసం వెయిటింగ్ అండి. హయాను పడుకోబెట్టాలి ఫస్ట్, ఇది వీడియో చేసుకొని పడుకోబెడదామని వెయిట్ చేస్తాను. ఇది టాపు, ఇదనమాట బాటమ్ కూడా బాగుంది. బట్ వైట్ కలర్ చున్నీ వేసుకుంటాను, సెట్ అయిపోతుంది. సో వీటికి 4 అయినాయి కదా. ఇంకొకటి ఇది వచ్చేసి ఏంటంటే ఈ కాటన్ ఏమంటారు, ఏదో చెప్పింది మర్చిపోయాను నేను, రాజ్పురా సంథింగ్. ఈ కాటన్ నేమ్ అయితే మర్చిపోయాను.
సో ఇది కూడా చాలా బాగుందండి. ఇది చాలా తక్కువ పడింది అనమాట, నాకైతే 650కే ఇచ్చేసింది, ఒక పీసే ఉందని. సో ఇదండి మొత్తం. ఇది కూడా చాలా బాగుంది జర్నీస్కి, సో అట్లా డైలీ వేర్కి బాగుంటుంది. సో ప్యాంట్ ఇది అనమాట, ప్యాంట్ కూడా చాలా బాగా వచ్చింది. చున్నీ, ఇది చున్నీ కాటన్. సో ఇదైతే 650 పడింది. ఇంకొకటి వచ్చి ఏమైందంటే, ఇది నేను లాస్ట్లో జస్ట్ ఊరికే టాప్ బాగుంది కదా అని తీసుకున్నాను. సరే టాప్ తీసుకున్నాను, ఇంకా ఇది పటియాలా కూడా కాదు, స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. సో దీనికి సెట్ అయిపోయింది కదా అని నేను సెట్ చేసుకున్నాను. ఇది 350, ఇది వచ్చేసి 300 పడింది. 650 అనమాట ఇది సెట్. బట్ చున్నీ అయితే మనం పింక్ అయినా వేసుకోవచ్చు కదా అన్నట్లు తీసుకున్నాను. సో ఇది వచ్చేసి దీనికి స్లీవ్స్ రాలేదండి, స్లీవ్లెస్. బట్ నేను స్లీవ్లెస్ వెయ్యను, అందుకనేసి నేను ఏదైనా ప్లాన్ చేద్దాంలే, ఏదైనా సరే నెట్టెడ్ కానీ లేదా లేస్ దొరుకుతుంది కదా, అలా పింక్ లేస్ తెచ్చుకొని పెద్ద లేసు అలా స్లీవ్స్ చేయించుకుందాంలే అని తీసుకున్నాం. బాగా నచ్చింది ఇది కూడా. ఇది 550 పడింది టాప్ ఒకటే. ఇంకొచ్చేసి ఇదండి, ఇది కూడా చాలా బాగుంది. అయితే పలుచుగా ఉందన్నమాట, చాలా పలుచుగా ఉంది డ్రెస్. బట్ ఫిట్టింగ్ అంతా నాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో బాగుంది కదా అని చెప్పి ఈ టాప్ తీసుకున్నాను. ఈ టాప్కి ఈ పటియాలా అనేది, నేను పటియాలా కాదు పలాజో, ఇది సెట్ చేసుకున్నాను అనమాట. ఇది పెయిర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 450, దీని కాస్ట్ వచ్చేసి 395. సో 4 850, 5 రూపీస్ తక్కువ, 850 అయిందండి ఇది సెట్. సో మనం వైట్ దుపట్టా వేసుకుంటే సరిపోతుంది. ఇది లెగ్గిన్ అండి. సో లెగ్గిన్ ఒక్కటే ఉండింది, బ్లాక్ తీసుకున్నాను నేను. ఇది అంతే 420 అయితే 320కి ఇచ్చింది. అన్నిటిపైన 100 లెస్ చేసింది అనమాట. సో ఇదేంటంటే చాలా పెద్దదండి పలాజో. ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఈ కలర్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది. దీనిపైకి బ్లాక్ క్లాత్ ఉంది నా దగ్గర, అది స్టిచ్ ఇచ్చేసుకుందాంలే టాప్ లాగా, లేకుంటే టైం ఉన్నప్పుడు నేనే స్టిచ్ చేసుకుందాము. సో ఏదైనా డిజైన్ చేసుకుందాంలే, ఎలా అంటే హయాన్ స్కూల్కి వెళ్తాడు కదా, ఆ టైంలో టైం ఉంటే డిజైన్ చేసుకుందాం అని చెప్పి ప్యాంట్ బాగుంది కదా అని తీసుకున్నాను ఈ ప్యాంట్. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది 650 పడింది. సరే ఎందుకో బాగుంది కదా అన్నట్టు తీసుకున్నాను. మొత్తానికైతే ఇవన్నీ ఈరోజు తీసుకొని వచ్చినాను. సో ఇది తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా మళ్ళా వేరే టైలర్ దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చాను. సో అక్కడికైతే హయాన్ని తీసుకొని వెళ్ళాను అనమాట. బట్ ఈ షాపింగ్కి మాత్రం హయాన్ని తీసుకెళ్ళలేదండి, ఫస్ట్ టైం అనమాట వాడిని వదిలేసి నేను వెళ్ళిపోవడము. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉన్నాయి కలెక్షన్స్, బాగున్నాయా? సో మీరు ఎవరైనా సరే ఇలా మన కిడ్ని వదిలేసి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ హ్యాపీగా, సరే ఇంటి దగ్గర వాడు ఉంటాడులే అని చెప్పే ఉద్దేశంతో హ్యాపీగా షాపింగ్ చేసుకొని తిరిగి వస్తారా? నిజం చెప్పండి. సో ఎవరు కూడా అలా షాపింగ్ చేయలేదు కదా. సరే ఈ కలెక్షన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.